వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయల ధాన్యం సొమ్ము ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెల్లించిందని డాక్టర్ బిఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులను దీన స్థితికి నెట్టేసిందని, వైసీపీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 40,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టిందన్నారు. గత ప్రభుత్వం 84,000 మంది రైతులకు ధాన్యం సొమ్ము బకాయి పెట్టి వెళ్లిపోయిందని, కోనసీమ జిల్లా ధాన్యం రైతులకు ఇవ్వాల్సిన రవాణా, హమాలీ ఛార్జీలు 33 కోట్లు విడుదల చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే సొమ్మును రైతుకు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10,000 రేషన్ షాపులను ప్రారంభిస్తాం. కోనసీమ జిల్లాలో 154.63 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు నమూనా చెక్ను రైతులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సమావేశంలో కోనసీమ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కొంతవరకు వెసులుబాటు కల్పించడం, సంతోషం నింపడం కోసం ఒక ప్రయత్నం ఈరోజు చేస్తాం. ఈ ప్రయాణంలో భాగంగా ఉదయం ఏలూరులో 484 కోట్లు విడుదల చేశాం. కోనసీమలో ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 301 కోటి రూపాయలు ఈ రోజుతో కలుపుకుంటే రైతాంగాన్ని అందరూ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచన అది మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది మన సమాజంలో ఆధారపడుతున్నారు. దాదాపు 64% మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. అటువంటి రంగానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనకుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ప్రతి అడుగులో కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వస్తున్నారు. ఆ తరుణంలో మేము పౌర సరఫరాల శాఖ నుంచి 2-3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన పథకం తీసుకొద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని. ఎందుకు చేయలేం? ఎందుకు కేవలం ఆఫీసులో కూర్చుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కాదు. నిజాయితీగా ప్రజల కోసం అధ్యయనం చేసుకుని ఏ విధంగా రైతులు కోరుకుంటున్నారు, రైతుల కోరిక మేరకు ఆ పథకం ముందు తీసుకొస్తే మీకు లబ్ధి కలగాలి, మేలు జరగాలని ఆలోచనతోటి కొన్ని కొత్త విధానాలు తీసుకొద్దాం అనుకున్నాం.